సింపుల్‌గా, టేస్టీగా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే పైన తోలు తీసేసి క్యారెట్‌ని చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని క్యారెట్‌ని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి చాలు. తర్వాత మూత తీసి ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకొని, ఇంకా మూత పెట్టుకుంటానే ఫ్లేమ్‌ని లోలోనే పెట్టుకొని క్యారెట్‌ని ఫ్రై చేసుకోండి. క్యారెట్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్, అలానే కొంచెం కారము వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఫైనల్‌గా కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా! వాళ్ళు ముందు రోజు నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలానే రైస్‌లో కూడా కలుపుకొని తినేసేయచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.